హాయ్ అండి అందరికీ. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూడండి నా పొద్దున్నే అయితే ఇలా అయితే స్టార్ట్ అయింది. నేనైతే పొద్దున్నే పనంతా అయిపోయింది, కంప్లీట్ చేసేసానండి. ఇంకా ఇక్కడైతే దోశలైతే వేస్తున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి. మా పిల్లల కోసమే వేస్తున్నాను. ఇంకా తెలుసు కదండి మీ అందరికీ, లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ అయితే తెలుస్తుంది. మన వీడియోస్ చూసే వాళ్ళకి మనదైతే చిన్న హోటల్ కదండి. నేనైతే దోశలు అయితే ఇట్లా వేస్తాను. మన దోశ వచ్చేసి 5 రూపాయలేనండి నేను అమ్మేదైతే. ఎందుకంటే ఇక్కడ స్కూల్ పిల్లలేండి, అందుకని చెప్పేసి వాళ్ళైతే ఎంతో తెచ్చుకోరు కదండి, కొనుక్కోవడం వరకే తెచ్చుకుంటారు. ఇంకా ఎవరన్నా ఇంటి దగ్గర తినని పిల్లలు ఉంటే ఇక్కడైతే తినేసి వెళ్తారండి. ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాను. నా డైలీ రొటీన్ అయితే ఇట్లాగే ఉండిద్దండి. నేనైతే దోశలు అయితే ఇట్లాగే వేస్తూ ఉంటాను. మన దగ్గర టిఫిన్ వచ్చేసి దోశను ఇడ్లీలండి. నేనైతే చిన్నగా అయితే ఇంట్లో అయితే పెట్టుకున్నానని మీ అందరికి తెలుసు కదండి. ఇంకా అట్లయితే వేస్తున్నాను. ఇంట్లో పని అయితే అయిపోయిందండి. నాకైతే జలుబు చేసిందండి బాగా. ఎందుకంటే నేను వీడియోలో పెట్టాను కదండి వసంతాలైని అని గుడి దగ్గర. ఇంకా అక్కడైతే నీళ్ళైతే పోసేసారండి. ఇంకా బాగా నైట్ అయ్యేసరికి తల ఆరలేదు, బాగా జలుబు చేసిందండి నాకు. ఇంకా ఈరోజు అయితే హెల్త్ కూడా ఏమంత బాగాలేదు, జలుబు చేసి అట్లా నీరసంగా ఉంది. ఇంకా అట్లా అయితే లేచి ఇంక టిఫిన్ అయితే వేస్తున్నానండి. ఇంకా రోజు పొద్దున్నే అయితే ఇంక వేయాలి కదండి, బాగున్నా బాగాలేకపోయినా నేనైతే చేయాలి ఇది. ఎందుకంటే పిల్లలు కదండి, స్కూల్ పిల్లలు ఇంకా వస్తారు, ఇంటి దగ్గర తినకపోయినా ఇక్కడ తింటారు కదండి. ఇంకా నేను ఉన్నాయిలేండి ఇక్కడ 2-3 హోటళ్ళు అయితే ఉన్నాయి. కాకపోతే మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఇంక మన దగ్గరికి వస్తారు కదా, అట్లా అండి. ఇంకా ఒకవైపు అయితే ఇడ్లీ ఉడికినాయండి. ఇడ్లీ చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, దోశ అయినా ఇడ్లీ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఆ బ్యాటర్ అనేది మనం కరెక్ట్గా కన్సిస్టెంటీలో చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. పిండి అనేది సరిగ్గా వేసుకోవాలండి మనం కొలతల ప్రకారం, అప్పుడైతే చక్కగా వస్తాయండి, అట్టైనా ఇడ్లీ అయినా. ఇక్కడైతే టమాటా చట్నీ పల్లీ చట్నీ అయితే వేసానండి నేను. ఇంకా ఒకవైపు అయితే మా పిల్లలు తింటున్నారు, ఇద్దరు. స్నానాలు అయితే అయిపోయినాయండి మా పిల్లలిద్దరి. వాళ్ళు లేచి హోంవర్క్లో రాసేసుకున్నారు. ఇంకా స్నానాలు అయిపోయినాయి, తింటున్నారండి. నేనైతే వేస్తూ ఉన్నాను. మా వారైతే ఇంకా పనికి రెడీ అవుతున్నారండి. తను ఇంకొంచెం అయితే హెల్ప్ చేస్తారులేండి పిల్లలు వచ్చినప్పుడు. ఇంకా పిల్లలు వచ్చినప్పుడు హడావుడిగా ఉండిద్ది, వీడియో తీయడం కూడా అవ్వదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలైతే వేరే వాళ్ళైతే చెప్పారండి అట్లు కావాలని చెప్పి, వాళ్ళ కోసం అని చెప్పి పోస్తున్నాను. ఇంక పొట్లాలు అయితే కట్టాలండి. ఇంక టిఫిన్ అయితే వేస్తూ ఉన్నాను. ఇంక ఈరోజు వచ్చేసి కర్రీ అయితే మధ్యాహ్నానికి రాత్రి ఆకుకూర పప్పు అయితే వండానండి, తోటకూర పప్పు అదైతే ఉందండి. ఇంక సాయంత్రం అయితే సొరకాయ టమాటా అయితే వండాలి. మా వారు మార్కెట్ నుంచి కూరగాయలు అయితే తీసుకొచ్చారండి, సొరకాయ అయితే తీసుకొచ్చారు. ఇంకా అదైతే టమాటా వేసి అయితే వండుతారండి. ఇక్కడైతే ఇట్లా అవుతూ ఉందండి పని, చూస్తూ ఉండండి. ఇంక మా పిల్లలు అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయారులేండి తినేసి. ఇంక నా పని అయితే అవుతూ ఉంది. ఇంకా టిఫిన్ పని అయిపోయిన తర్వాత నిన్న షాప్ కొంచెం సర్దాను కదండి. ఇక్కడైతే మిగతాదైతే సర్దేశాను. సరుకులు అయితే తీసుకొచ్చామండి. అయిపోయినాయి ఎట్లా తెచ్చుకోవాలి కదండి. ఇంకా చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా తెచ్చుకోవాల్సిందే కదా. ఇంకా మన దగ్గర ఏవైతే లేవో అయితే తీసుకొచ్చాను. ఇక్కడైతే ఇట్లా అయితే సర్దేశానండి. ఇక్కడ ఎంత సర్దినా కూడా బయట అంటే పంచలో కదండి దుమ్ము అయితే పడుతూ ఉండిద్ది. ఇదంతా క్లీన్ చేసేసి పెట్టేశానండి. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి అన్నం అయితే వండానండి. ఒక పక్క అన్నం అయితే ఉడుకుతుంది. నిన్న నీళ్ళు రాలేదని చెప్పాను కదండి. ఈరోజు అయితే నీళ్ళు అయితే వచ్చాయి. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. బట్టలు అయితే చాలా ఉన్నాయండి, ఇంకా అందుకని చెప్పేసి వేసాను, వీడియో అయితే తీయలేదు. బట్టలు అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా మా వారు రాత్రి మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చారన్నారు కదండి. ఇంకా దాంతోపాటు శనక్కాయలు కూడా తీసుకొచ్చారు. వీటిలో అయితే చాలా వరకు అయితే మొక్కలు వచ్చినాయండి. మొక్కలు ఒకటి వచ్చినాయి. ఇంకా మట్టి చూసారా ఎంత ఉందో, ఇంత మట్టి అయితే వచ్చిందండి. 2-3 సార్లు అయితే కడిగాను. ఇంకా కడిగేసి పొయ్యి మీద అయితే వేసేసానండి. ఈరోజు అయితే మా వారింటి దగ్గర ఉన్నారు. తనైతే ఇంకా పడుకున్నారండి అన్నం తినేసి. నేనైతే ఇంక పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి, అందుకని చెప్పేసి శనక్కాయలు అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా రాగానే ఏదో ఒకటి తింటారు కదండి పిల్లలు, పెట్టాలి కదా ఏదో ఒకటి. వాళ్ళు పద్దాక స్కూల్లో ఉండొస్తారు కదండి. పొద్దున్నే అయితే బిస్కెట్లు ఏవో ఒకటి తీసుకుని వెళ్తారండి టిఫిన్ చేసేసి. మధ్యాహ్నం అన్నం అయితే అక్కడే తింటారు. ఇట్లా అయితే కడుగుతున్నానండి. మట్టి అయితే చాలా వచ్చింది. మన లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా లైక్ చేసుకోండి, లైక్ సబ్స్క్రైబ్ అండి. నేనైతే ఇట్లా అయితే వీడియోలు అయితే తీస్తున్నానండి. ఎవరికి నచ్చుతున్నాయి ఎవరికి నచ్చట్లేదో కూడా తెలియట్లేదు, కాకపోతే తీస్తున్నాను. ఊరికే ఉండే బదులు ఏదో ఒకటి చేయాలి కదండి.
ఎందుకంటే మనమేం పెద్ద ఇది కాదు కదండి, చేస్తాం ఏదైనా కష్టపడితేనే కదా ఫలితం వచ్చింది. నేనైతే కష్టపడాలని అనుకుంటానండి. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా అయితే వీడియోలు అయితే స్టార్ట్ చేశాను. ఇది ఏమంత ఈజీ కాదులేండి వీడియోలు తీయటమైనా. వీడియోలు తీయాలి, పెట్టాలి. ఇంకా అలా అయితే తీస్తున్నాను. ఇంకా నన్ను చూసి కొంతమంది పెట్టుకుంటున్నారండి ఛానల్స్. పెట్టుకోవాలి, మంచిదే. మా ఆడపడుచు కూడా పెట్టిందండి ఛానల్. తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రివేణి20 అండి తన్ని కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్తో పాటు తన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఎవరైనా బాగుండాలి కదండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నేను అనుకుంటానండి. ఇంకా అట్లా అయితే పని అయితే అవుతూ ఉందండి. ఇంకా డ్రింక్లు అతను అయితే రాలేదండి ఈరోజు. తను వస్తే చూపిస్తాను. డ్రింక్లు అయితే అయిపోయినాయి. ఇంకా డ్రింక్లు అతను వస్తే డ్రింక్లు అయితే చూపిస్తాను ఏమేమి వేశారో. ఇంకా తను వచ్చి వారం అవుతుందండి, ఇంకా రాలేదు. ఇంకా పని అయితే ఇట్లా అవుతూ ఉంది. ఇంకా పని సరిపోయిద్దండి నాకు. ఎవరొకరు షాప్లోకి వస్తూనే ఉంటారు. ఇంకా పగలు కొంచెం సేపు మాత్రం రెస్ట్ ఉండిద్ది. ఇంకా చేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే మా వారు ఉన్నారులేండి, ఇంకా నాకు కొంచెం రెస్టే. తను ఉంటే కొంచెం సాయం అయితే చేస్తూ ఉంటారు, షాప్లోకి వెళ్ళడం అట్లా చేస్తూ ఉంటారు. ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే చేస్తూ ఉన్నాను. ఒకవైపు అట్టుకి ఇడ్లీకి అయితే నానబోసేసానండి. ఇంకా అదైతే చూపించలేదు. ఇక్కడైతే శనక్కాయల్లో ఇంత చెత్త అయితే వచ్చిందండి. నేను మొలకలు వచ్చినాయని చెప్పాను కదండి, చూడండి అట్లా వచ్చినాయి మొలకలు, ఇంతంత పొడుగు ఉన్నాయి. దాంట్లోనే వచ్చినాయండి, చాలా వరకు వచ్చినాయి. మా వారేమో చూసుకోలేదంట. అంటే అక్కడ ఎవరో తీసుకుంటుంటే ఇంకా అలా తీసుకోమంటే వాళ్ళే తీసుకున్నారంటండి. తినైతే డబ్బులు ఇచ్చేసి వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత చెప్తుంటే ఏమైందిలే, మొలకలు వచ్చినాయి, మంచిగా కదా తింటే హెల్త్కి మంచిదేలే అని చెప్తున్నారు. ఇంకా అట్లా ఉడకబెట్టేస్తానండి. శనక్కాయలు అయితే ఉడికిపోయినాయి. మొత్తం అయితే ఒలిచి పెట్టానండి పిల్లలు వచ్చేసరికి. ఇంకా వాళ్ళు ఒలుచుకొని తింటామంటే వాళ్ళ వల్ల అవ్వదు, మేము తినమంటారండి. ఇంకా ఈరోజు మా వారి ఇంట్లోనే ఉన్నారు కదా, మసాలా అయితే చేశాను. ఇంకా ఇట్లయితే క్యారెట్ అవి కట్ చేసి మసాలా అయితే చేశానండి. ఇంకా పిల్లలు కూడా తిన్నారులేండి. ఇంకా ఇక్కడైతే ఇంకా దోసపిండికి కడిగేసి దోసపిండి అయితే వేసేసానండి గ్రైండర్కి. ఇంకా అదే మెదుగుతూ ఉంటుంది. దోసపిండి తర్వాత ఇడ్లీ పిండి అయితే వేస్తాను. ఇంకొక వైపు అయితే దోసపిండి అవుతుంది. ఒకవైపు అయితే సొరకాయ టమాటా అని చెప్పాను కదండి, ఇంకా అదే వండమని చెప్పారు మా వారు కూడా. సరేలే అని చెప్పి ఇంకా అదే వండుతున్నానండి. సొరకాయ టమాటా కర్రీ అయితే మరి ఎంతమంది వండుకుంటారు నాకైతే తెలియదండి. నేనైతే 2-3 విధాలుగా అయితే వండుతాను. మీరు ఎట్లా వండుతారో కామెంట్ చేయండి. నేనైతే సొరకాయ టమాటా కర్రీకి అయితే ఇట్లాగా కట్ చేసుకొని వండేస్తానండి. ఇంకా ఒక్కోసారి ఏమో పాలు పోసి వండుతాను, ఒక్కోసారి బెల్లం వేస్తానండి. బెల్లం వేస్తే ఫస్ట్ టైం ఇష్టంగా తింటారు, కానీ ఇంక తర్వాత తినలేరండి. అన్నంలో కంటే అసలు తినలేరు. ఇంకా దోశలకు వాటికైతే బాగుండిద్దండి మామూలుగా బెల్లం వేస్తే. ఇంకెక్కడైతే ఇంకా అన్నంలోకి అయితే టమాటా కర్రీ అయితే బాగుండిద్ది, లేదా పాలు పోస్తే బాగుండిద్దండి. ఇంకా అట్లా అని టమాటానే వేస్తున్నాను. ఇంకా అన్నంలోకి కదండి. దోశల్లోకి అయితే బెల్లం అయితే వేస్తాను. ఎవరెవరి ఇష్టం వాళ్ళండి. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకు. ఇంకా కూర అయిపోయిన తర్వాత చూపిస్తానండి. ఇక్కడైతే చేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి నేనైతే పంచలానే వండుతాను కదండి. ఇంకా ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు, వీడియో తీయడానికి అవ్వట్లేదు. ఇంక ఇక్కడైతే కూర అయితే ఇలా రెడీ అయిందండి. సొరకాయ టమాటా కర్రీ అండి. ఇలా ఉంది. మీరు ఎలా చేస్తారో నాకు కూడా కామెంట్ చేయండి. ఇంకా వేరేలా ఎవరైనా చేస్తూ ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి. ఇదండి వీడియో. బాయ్ బాయ్.